హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణురేఖ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే జెల్లీ కేక్ చేశాను ఇంట్లోనే. అదైతే ఇలా వచ్చింది. దీని ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను చూడండి. ఇదేంటంటే అగర్ అగర్, చైనా గ్రాస్ అని కూడా అంటారు. మనకి ఆన్లైన్లో అయినా దొరుకుతుంది అండ్ అలాగే పచారంగడ్ అంటారు కదా, అక్కడైనా దొరుకుతుంది. ఈ ప్యాకెట్ వచ్చేసి జస్ట్ 35 రూపీస్. ఇందులో ఇలా ఇస్తారనమాట అగర్ అగర్. మనము దీన్ని ఏం చేయాలంటే, నేనైతే చిన్న గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని 1 గ్లాస్ షుగర్, అంటే ఒక గ్లాస్ చక్కెర వేసాను. 4 గ్లాసెస్కి 1 గ్లాస్ షుగర్ వేసేసి రెండింటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తము అంతా కరిగిపోవాలి. అండ్ అలాగే ఇందులోని హాఫ్ ప్యాకెట్ వేసాను అగర్ అగర్ వేసి రెండు బాగా కరిగిపోయేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ దగ్గర మనకి 10 to 15 మినిట్స్ పడుతుంది. అదంతా కరిగిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఈ సిరప్. మనం ఇందులోకి ఏదైనా ఫ్రూట్స్ వేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ ఉన్నిందనమాట, అందుకు ఇందులోకి అయితే డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నాను. ఇంకా బనానా ఏమో బాగుండదు అనుకున్నాను, అందుకు డ్రాగన్ ఫ్రూట్. అండ్ అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇలా హాఫ్కి చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాను. మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. యాపిల్, ఆరెంజ్, అలా చాలానే వేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నాను. ఇది ఎలా వస్తుందో అనుకున్నాను, బట్ చాలా బాగా వచ్చింది రిజల్ట్ అయితే. డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ టైం కదా నేను ట్రై చేసేది, అందుకు కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను. అందుకే చిన్న టీ గ్లాస్తో వేసాను అనమాట వాటర్. అండ్ 1 గ్లాస్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడైతే సిరప్ మనం రెడీ చేసుకున్నాం కదా, చేసుకున్న సిరప్ని ఇలా ఏదైనా ఫ్లాట్గా ఉండే గిన్నెని తీసుకోండి. ఫస్ట్ అయితే ఒక లేయర్ ఈ సిరప్ వేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా, వాటిని కూడా వేసుకోండి. అండ్ అలాగే జీడిపప్పును కూడా. నాకేమనిపించిందంటే అగర్ అగర్ ఇంకొంచెం వేసింటే సరిపోయిందో అనిపించింది, ఎందుకంటే సిరప్ మరీ థిన్గా ఉందన్నమాట. ఈసారి ట్రై చేసేటప్పుడు నేను కొద్దిగా ఎక్కువ వేసి చేస్తాను. మీరు కూడా వేసేటట్టయితే, అక్కడ నేను హాఫ్ ప్యాకెట్ వేసాను, మీరు కొంచెం 3/4 ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. సిరప్ కొద్దిగా మనకి తిక్కుగా ఉంటే ఏమవుతుందంటే, ఈ ఫ్రూట్స్ మనం వేస్తున్నాం కదా, అవి సైడ్కి రాకుండా, అంటే పక్కకు జరగకుండా ఉంటుంది. అప్పుడు ఇది మనం ఫస్ట్ వేస్తున్నాం కదా, ఈ బేస్ అనేది మనకి టాప్లో వస్తుంది అనమాట. నేను కొన్ని వీడియోస్ చూస్తే వాళ్ళ సిరప్ ఇంకొంచెం థిక్గా ఉంది, అందుకు అవి జరగట్లేదు అనమాట. ఎలా గార్నిష్ చేస్తే అలాగే ఉన్నాయి, బట్ నాది మొత్తం అంతా పక్కకు వచ్చేస్తున్నాయి. బట్ ఫస్ట్ టైం కదా, నాకు కూడా తెలియదు, అందుకు ఇలా అయితే చేశాను. ఇంకా ఎంత చేసినా అవి పక్కకు వెళ్ళిపోతుంటే అన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసాను అనమాట. ఇలా సిరప్ మొత్తం వేసేసుకొని ఒకసారి స్టిర్ చేసేసేయండి, అవి సెట్ అయిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టేయండి, ఒక 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే 2 అవర్స్ అయింది, తీసి చూద్దాం ఎలా వచ్చిందో. సెట్ అయితే అయ్యింది బాగా. ఇప్పుడు అందులో నుంచి మనం రిమూవ్ చేద్దాము, ఎలా వచ్చిందో చూద్దాం రిజల్ట్. అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. అగరగర ఇంకొంచెం మిక్స్ కాలేదు, అదంతా పైన ఇలా రెసిడ్యూ లాగా ఉండిపోయింది, బట్ బాగుంది. కట్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసాము. నెక్స్ట్ అయితే కంటిన్యూ అవుతుంది. చాలా సాఫ్ట్గా ఉంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నువ్వు పెట్టు, అమ్మకి పెట్టు, అమ్మకి పెట్టు. నువ్వు అమ్మకి పెట్టరా, అమ్మ కట్ట పెట్టరా. బాగుందా? అమ్మ కట్ట పెట్టరా. అక్కడ చెప్పు సూపర్ అని. సూపర్ అని చెప్పురా. ఇట్లా అట్లా కాదు, ఇట్లా అట్లా కాదురా, బాగా చూపించరా. ఏం కాదులే, పెట్టు, మనమే టేస్ట్ చేసుకున్నాం. చాలా సూపర్.
అంత తింటున్నాడు. మళ్ళీ అది నిల్వ పెట్టుకోవట్లా అట్లే జీడిపప్పు మళ్ళీ అది నిల్వ పెట్టుకోవాలా ఏంది ఇది ఒక పుడికే తినేయాలా ఏం కాదు, ఉంటుంది ఏం కాదు. తిను. నాకు అసలు డ్రాగన్ ఫ్రూటే రావట్లే. Yummy. అద్దమా గ్లాస్ కేక్ అంటారు దీన్ని. ఏమంటారు? గ్లాస్ కేక్. గ్లాస్ చాలేమా. మనం చిన్నగా ఉన్నప్పుడు జెల్లీస్ అని వచ్చేవి కదా, సేమ్ అలాగే ఉంది. టేస్ట్ అయితే వేరే లెవెల్, అసలు చాలా బాగుంది. ఇంకా ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.